నమస్తే. జూలై నెలలో 12 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఈ గ్రహాల మార్పులు ఎంతటి చక్కటి రిజల్ట్స్ తేబోతున్నాయో తెలుసుకుందామా మరి. అయితే ఈ గ్రహాల యొక్క మార్పుల రీత్యా మీ గోచారాల రీత్యా అంటే వ్యక్తిగత గోచారాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఈ గ్రహాల మార్పుల రీత్యా వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే ఈ 12 రాశి వాళ్ళకి కూడాను ఎప్పుడు నేను చెప్పే పాయింటే, కాకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కావాలని నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తూ ఉంటాను. చూడండి, ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ మొత్తానికి కూడా ఒక్కటే రిజల్ట్ వస్తుందని చెప్పడం అంత అప్రోప్రియేట్ కాదు. అయితే ఈ టోటల్ వరల్డ్స్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ 12 రాశులు అన్నమాట. అయితే మనందరం కూడా రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్లో, రకరకాల టైమ్స్లో, రకరకాల ప్లేసెస్లో మనం పుట్టుంటాం, అవునా? సో మనం ఇలా రకరకాలుగా మన గోచారాల రీత్యా, మన జన్మకుండల రీత్యా, గ్రహ మార్పుల రీత్యా మనకే రకంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు జరుగుతున్న దశల్ని బట్టి, మీకు జరుగుతున్న అంతర్దశల్ని బట్టి, మీకు జరుగుతున్న ప్రత్యంతర దశల్ని బట్టి, మళ్ళీ మీ లగ్నాల్ని బట్టి, మీ రాసుల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోంది, మీ కోరికల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోందని తెలుసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కన్యారాశి వారందరికీ కూడా ఈ జూలై నెలలో ఎంత చక్కటి రిజల్ట్స్ ఈ ప్లానెట్స్ అన్నీ చకచకా ఇచ్చేయబోతున్నాయో తెలుసుకుందాము మరి. వెరీ గుడ్. అయితే ఈ కన్యారాశి వాళ్ళకి రాశ్యాధిపతి బుధ భగవానుడు మీకు లాభస్థానంలో ఉండడము, తర్వాత మీకు రవి భగవానుడు, గురు భగవానుడు వచ్చి మీకు దశమ స్థానంలో, శుక్ర భగవానుడు మీకు భాగ్యస్థానంలో, కుజ భగవానుడు మీకు వ్యయ స్థానంలో, అది కూడా కేతుతో పాటు కలిసి ఉండడం జరుగుతోంది. అయితే రాహు భగవానుడు మీకు షష్టమ స్థానంలో, శని భగవానుడు మీకు సప్తమ స్థానంలో ఉండడం జరుగుతోంది. అయితే ఇక్కడ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి బుధ భగవానుడు లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి పెద్దగా మీరు కంగారు పడిపోయి ఆలోచనకి గురైపోయి, లేకపోతే ఏదైనా మీకు ఏదైనా కంగారు పెట్టే ఆస్పెక్ట్స్ ఇక్కడ ఉన్నాయని మీరు అనుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అంత శుభంగానే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. బట్ ఇక్కడ ఒకటే ఏంటంటే మీరు యుల్ బీ ఓవర్ అంబిషియస్ అండి. ఈ టైంలో ఓవర్ అంబిషియస్గా ఉండడము, ఓవర్ అచీవ్మెంట్ చేయడము, లేకపోతే ఓవర్ అచీవ్మెంట్తో మీరు ఏదైనా సాధించాలి అనుకోవడము, ఆ సాధించడం వలన మీకు కాస్త నిద్ర తక్కువడం, హెడేక్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెడేక్స్, అంతకంటే పెద్దగా ఇబ్బంది అంటూ ఏముండదు. ఎడ్యుకేషన్ అండ్ ప్రేమ వ్యవహారాలు చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి శని భగవానుడు అవుతారు. శని భగవానుడు వచ్చేసి మీకు సప్తమంలో ఉండడం బట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీకు కాస్త బద్ధకం పెరుగుతూ ఉంటుంది. ఏదైనా చేయాలనుకున్నా సరే ఫోకస్ ఉండదు. చేద్దాంలే, ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. ఫీజు కడదాం, ఏదైనా ఎన్రోల్ అవుదాం, నామినేషన్ పెడదాం, ఏదైనా అప్లికేషన్ పెట్టుకుందాం, రేపు చేద్దాం. ఆ రేపు అనేది, టుమారో అనేది ఎప్పటికీ రాదనమాట. తర్వాత ప్రేమ వ్యవహారాల్లో కూడా ఏంటంటే కాస్త బద్ధకంగా ఇవాళ చేద్దాంలే, రేపు చేద్దాంలే, రేపు మాట్లాడొచ్చులే, ఎల్లుండి మాట్లాడొచ్చులే అన్నట్టుగా ఉంటూ ఉంటుందన్నమాట. బట్ అవతల వాళ్ళకి ఏంటంటే కంగారుగా ఉంటూ ఉంటుంది. సో అలా చేయకుండా డ్యూ రెస్పెక్ట్తో చాలా చక్కగా మీరు ఎవరికి ఎంత మాత్రం ఎటువంటి నిర్ణయాలతో మీరు జీవితాన్ని చక్కగా చక్కదిద్దుకుంటారో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. మ్యారిటల్ లైఫ్ కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి గురు భగవానుడు అవుతారు. మంచిదే. గురు భగవానుడు మీకు ఇక్కడ దశమంలోకి రావడం లాస్ట్ ఇయర్ చాలా ఉత్తేజంగా ఉండిందిగా మీకు. బట్ ఈ ఇయర్ కూడా మీకు బాగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. మంచి చెడు చెప్పుకోవడం, చక్కగా భయం భక్తులు పెరగడం, ఒకళ్ళంటే ఒకళ్ళు మర్యాదపూర్వకంగా ఉండడం, ప్రవర్తించడం, మర్యాదతో కూడిన చక్కటి బిహేవియర్ని మీరు ప్రదర్శించడం లాంటివి ఇక్కడ చేస్తూ ఉంటారు. మంచి చాలా చక్కటి టైం అని చెప్పుకోవాలి ఆలోచన, అండర్స్టాండింగ్ పెంచుకోవడానికి. ఎవరికైనా సరే ఇదివరలో ఏమైనా మనస్పర్ధలు కలిగి ఉంటే మాత్రం వాళ్ళందరూ ఇక్కడ కలిసిపోవడానికి కానివ్వండి, పెద్దవాళ్ళతో కూర్చుని మాట్లాడి ముందుకు వెళ్ళిపోవడానికి కానివ్వండి, చాలా చక్కటి టైం అని చెప్పుకోవాలి. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు నవమ దశమాధిపతులు శుక్ర బుధులు అవుతారు. శుక్ర భగవానుడు మీకు వచ్చేసేసి మీకు ఆయన నవమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఆహ్లాదకరమైన వాతావరణం, ఫైనాన్సెస్ పెరుగుతాయి, స్టక్ అయిపోయిన ఫైనాన్సెస్ రిలీజ్ అయిపోతాయి, ఇన్వాయిసెస్ అన్నీ కూడా మీకు చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. ఇన్వాయిసెస్ ఏమైనా పెండింగ్లో ఉన్నా, మీరు ఏమైనా ఫాలోఅప్స్ చేస్తున్నా, దిస్ ఇస్ ద కరెక్ట్ టైం, ప్లీజ్ ఫాలో అప్, కంప్లీట్ ఎవ్రీథింగ్, ద ఫైనాన్సెస్ విల్ బీ రిలీజ్, దే విల్ నాట్ బీ స్టక్ ఎనీమోర్. బుధ భగవానుడు కనుక చూసుకున్నట్లయితే బుధ భగవానుడు మీకు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి వెరీ గుడ్. ఇక్కడ ఉద్యోగాలు మారాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పర్టిక్యులర్ ఫేజ్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుని జూలై 29వ తారీఖు వరకు కూడా మీరు ఏమైనా ఆపర్చునిటీస్ని చాలా చక్కగా మీరు పెంచుకుని మీరు వాడాలి, మీరు వెళ్ళాలి అని అనుకుంటే కనుక చాలా చక్కగా ఈ ఆపర్చునిటీని మీరు వాడుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు. శుభంగా ఉంటుంది. కెరీర్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. మీకు వస్తాయి ఆ ఆపర్చునిటీస్ వెళ్తే అంటే
అది కూడా చాలా చక్కగా మీకు 60% 70% అయితే మంచి అవకాశాలు ఉన్నాయండి. మీ జన్మ జాతకంలో ఎటువంటి గోచారాలు జరుగుతున్నాయి అనేది నాకు తెలియదు కాబట్టి అవి కనుక నేను చూసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి డెసిషన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు సునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీస, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీస చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు సునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీస, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీస చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు సునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీస, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీస చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం.